ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దెకి నియోజకవర్గం. ప్రజల సమస్యల పట్ల నేను పోరాటం చేస్తున్నాను. ప్రజలు నన్ను దీవించమని కోరుకుంటున్నాను. ప్రజలు క్షేమంగా ఉండాలి. ఎన్నికల సమయంలో నాయకులదేముందండి, కారులో వస్తారు, మాట్లాడతారు, ప్రజల ముందు 2 స్పీచ్లు ఇస్తారు, వెళ్ళిపోతారు. వారి కుటుంబం క్షేమంగానే ఉంటుంది. వారితో నడిచినందుకు ప్రజలు బలవుతారు. పల్లె గ్రామాలలో ఒక పార్టీ వారు మరొక పార్టీ వారిని కర్రలతో, రాళ్లతో కొట్టుకునే విధంగా నాయకులు సృష్టిస్తారు. మతాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, అనేక మందిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడతారు. ఇలాంటి వాటన్నిటికీ ప్రజలను వేడుకుంటున్నాను, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. మీరు వెళ్ళకండి, ఇలాంటి నీచమైన రాజకీయాల జోలికి వెళ్ళకండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు క్షేమంగా ఉండండి. ఒక నాయకుడు మీడియా ముఖంగా మరొక నాయకుడిని మాట్లాడతాడు. ఆ నాయకుడు ఈ నాయకుడిని దూషిస్తాడు. ప్రజలకు అరే మా నాయకుడిని ఈ విధంగా అంటున్నారు, మా నాయకురాలిని అంటున్నారు అని లోపల ఉద్రేకం వస్తుంది. ఈ బ్లడ్ బాయిల్ అవుతా ఉంటది, కట్టలు తెంచుకుంటది. మా నాయకుడిని అంటావా, మా నాయకుడిని అంటావా, నీకెంత ధైర్యం, ఎంత దమ్ముంది నీకు, నువ్వెవడవు అసలు అని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు, కామెంట్లు పెడతారు. ఇవన్నీ కాదండి ప్రజలారా, యువత, దయతో వేడుకుంటున్నాను, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మానుకోండి, మారండి, ర్యాలీల జోలికి పోకండి. మీరు అలా పోయితే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లొచ్చు. భగవంతుడు ఉన్నాడు పైన, నా నాలుక ద్వారా చెప్తున్నాను, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. దయచేసి 2 చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. మీరు ర్యాలీల జోలికి పోకండి, డబ్బు మద్యం జోలికి పోకండి. మీకు నచ్చిన నాయకుడికే మీరు ఓట్లు వేయండి. డబ్బు, మద్యం, జోదం ఇవన్నీ మానేసేసి మీకు నచ్చిన నాయకుడికే ఓట్లు వేయండి. తద్వారా నాణ్యమైన సేవను నాయకుడు చేయగలుగుతాడు. సమర్థవంతమైన పరిపాలన జరుగుతుంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచే కంటే రాబోయే తరాలకు గొప్ప నాణ్యమైన టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన అభివృద్ధి జరిగినట్లయితే ప్రాంతాలు బాగుంటాయి, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. రాబోయే తరం వారు గొప్పగా జీవిస్తారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా అసలు మన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పుడన్నా మనసు పెట్టారా? ఈ ర్యాలీలు మహా అయితే ఈ రోజు ఉంటాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, తర్వాత ఏముండవు ర్యాలీలు. మీకు డబ్బు ఇచ్చేవాడు, మీకు మద్యం పోసేవాడు ఉన్నాడు. ఈ యొక్క 4-5 రోజుల కోసం మీరు రాజకీయ నాయకుడు చుట్టూ తిరిగి గందరగోళానికి గురైపోయి మీ ప్రాణాలను ప్రాణంగా పెట్టి నాయకుడి కోసం మీరు కృషి చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. మీరు బాగుండండి, మీ కుటుంబం బాగుండాలి,